హైదరాబాద్ లో అర్ధరాత్రి నుంచి ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. నగరంలో ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. చాలా కాలనీలని వరద ముంచెత్తింది. వర్షాకాలం వచ్చిందంటే నగరంలో ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. హైదరాబాద్ లో ఆగకుండా కురుస్తున్న వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోనూ ఎఫెక్ట్ బాగా కనిపిస్తోంది. కాలనీలోకి నీళ్లు రావడంతో పాటు రోడ్లు కూడా బాగా డ్యామేజ్ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద భారీగా చేరుకుంది. సమస్యలపై బల్దియాకు వందలాది ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని కంప్లైంట్స్ ని అటెండ్ చేయడం కూడా సిబ్బంది వల్ల కావటం లేదు. కొన్ని ఏరియాలకు డీఆర్ఎఫ్, మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు చేరుకోలేకపోతున్నాయి. దీంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. దాదాపు 170 కాలనీలు వరదకు ఎఫెక్ట్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదను క్లియర్ చేసినా కాసేపటికే భారీగా వరద వస్తోంది. మియాపూర్లో అత్యధికంగా 10.5 సెంటీమీటర్లు, ఆనంద్బాగ్ లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. తర్వాత నేను అక్కడ కొంచెం స్థలం ఉంటే ఇవ్వండి సార్ నాకని దండం కూడా పెట్టిన వాళ్ళకు పోయి అక్కడ అడిగిన నేను నాకు ఇట్లా పరిస్థితి సార్, నాకు 3 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, నాకు కిరాయిలు కట్టనికే వీలైతలేదు, ఇది కూడా కిరాయికే. నేను చాలా ఏళ్ళు అవుతుంది నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడ ఉన్నా. అక్కడ నుంచి మా ఆయన చనిపోయాడని ఇక్కడనే చాలా ఏళ్ల నుంచి ఈ రూమ్ లోనే ఉన్నా. నేను వాన వరదకు వస్తూనే ఉన్నాయి సార్. మొత్తం ఇవన్నీ 3 రోజుల నుంచి వాన పడుతున్నాయి కదా సార్. 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి మాకు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా చిరు వ్యాపారులు, ఉద్యోగాల కోసం బయటకు వచ్చిన వాళ్లు ఇబ్బందులు పడ్డారు. ప్రధానమైన జంక్షన్లలో ట్రాఫిక్ కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. స్కూళ్లకు సెలవులు ప్రకటించినప్పటికీ అప్పటికే చాలా మంది స్కూల్స్ కి వెళ్లారు. దీంతో విద్యార్థులు కూడా వర్షాలకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లో మరో 2 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రేపు అతి భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మెయిన్ ఫాల్ ఆధారంగా రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేశామన్నారు వాతావరణ శాఖ అధికారిని నాగరత్న. కొనసాగుతున్నటువంటి ఉపరితల ఆవర్తనం ఒడిషా అట్లాగే పరిసర ప్రాంతాల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా బలపడటం జరిగింది. అయితే దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉంది. ఈస్ట్ వెస్ట్ విండ్ షోర్ జోన్ 20 degrees నార్త్ దగ్గర కేంద్రీకృతమై ఉంది. అయితే వీటి యొక్క ప్రభావం ఈరోజు తెలంగాణ పైన కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణలో రానున్న 5 రోజులు కూడా అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు భారీ, అతి భారీ వర్షాలు కూడా సూచనలు ఇవ్వటం జరిగింది. ఈరోజు రెడ్ వార్నింగ్, రేపు ఆరెంజ్ వార్నింగ్ ఇష్యూ చేయటం జరిగింది. హైదరాబాద్ లో భారీ వర్షంతో సిటీ పబ్లిక్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉదయం ఆఫీసులకు వెళ్లే టైంలో నరకం చూశారు వాహనదారులు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రాయదుర్గం ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ ప్రయాణానికి గంటల టైం పట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు పబ్లిక్. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవ్వడంతో ఇబ్బందులు పడ్డారు ప్రయాణికులు. ఇదిలా ఉండగా రోడ్ల మీద చెత్త పేరుకుపోవడంతో వర్షపు నీటిలో చెత్త కలిసి మరింత ఇబ్బందిగా మారిందన్నారు వాహనదారులు. కొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపోయి ఉండటంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ లోకల్ కార్పొరేటర్కి కానీ, మన ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి కానీ మేము తీసుకెళ్ళాం. దీని గురించి చాలాసార్లు 3 నెలల పాటు ఇక్కడ ఆయన హాస్టల్ పెట్టారు. ఇక్కడ అది ఆథరైజ్డ్గా, అది పర్మిషన్ లేకుండా పెట్టుకున్నారు. దానివల్ల పైప్ లైన్ అంతా చెడిపోయింది. 3 నెలల నుంచి చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నారు పబ్లిక్. ఇక్కడ రోడ్డు దాటాలంటే ఇబ్బందికరం. అసలు ఎట్లా అంటే స్కూల్స్ పిల్లలకి వెళ్ళే వాళ్ళకి విద్యుత్ తీగలు తగిలి ఇక్కడ ఏమైనా అవుతుందేమో అని చెప్పి చాలా వరకు ఇబ్బంది పడ్డాము. మేము చాలాసార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. మేము కార్పొరేటర్ గారు చెప్పారు. అధికారులు కూడా వచ్చారు ఇక్కడికి. వచ్చిన తర్వాత ఏం చేశారంటే వాళ్ళు నామమాత్రంగా వచ్చి చూశారు. ఫిలింనగర్ దగ్గర డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవడంతో ఓవైపు రోడ్లు నీట మునిగిపోయాయి. దీంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు. వర్షం పడిన ప్రతిసారి ఇదే పరిస్థితి ఏర్పడుతోందని స్థానికులు మండిపడ్డారు. అధికారులు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఈ రోడ్ మాత్రం పేరుకి మాదాపూర్ హైటెక్ సిటీ అండి. ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్నా కానీ ఎప్పుడు మోరీ కాడుతూ ఉంటుంది, నీళ్ళు ఆగుతూ ఉంటాయి. పబ్లిక్ చాలా కష్టం. పేరుకే ఇది పలానా ఫిలిం నగర్ అట్లా అన్నట్లే ఉంటుంది. అంత తప్ప ఇది పోయేవాడు పోతూనే ఉంటే ఎవడు పట్టించుకునే నాదనే ఉండేది. డ్రైనేజ్ అటు సైడ్ 45లో ఉన్నాయండి. 45లో మాదాపూర్, నియర్ బై మాదాపూర్లో ఉన్నాయండి. డ్రైనేజ్ ఎప్పుడు పోతూనే ఉంటాయండి. కంపల్సరీ జాబ్కి వెళ్ళాలి. ఇప్పుడు వాటర్ ఉన్నాయి, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలని ఇబ్బంది అవుతుంది. నేను వచ్చేది ఆఫీస్ నాకు బంజారా హిల్స్. వర్షంకి తడవాలి, చేయాలన్న ఇబ్బంది అవుతుంది. వాటర్ వల్ల 1 hour అవుతుంది ఎక్కువ. వర్షం వల్ల ఇవి నిండిపోతున్నాయి, సిగ్నల్ ట్రాఫిక్ జామ్ అవుతున్నాయి.
వర్షం కారణంగా గల్లీలు రోడ్లతో పాటు పలు హోటల్స్ లోకి నీళ్లు చేరాయి. నాన్ స్టాప్ గా కురుస్తున్న వర్షానికి మోకాల్లోతు నీళ్లు చేరాయి. వర్షం పడిన ప్రతిసారి ఇలాగే నీళ్లొస్తాయన్నారు హోటల్ నిర్వాహకులు. డ్రైనేజ్ వాటర్ అంతా హోటల్లోకి వస్తోందన్నారు. పాలు పిండితో పాటు హోటల్లో ఉన్న సామాన్ అంతా ఖరాబయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. पूरा रोड भर के पानी पूरा होटला में भर जाते, सब बंदिश करना पड़ता समझो, और कुछ भी नहीं। ये पानी पड़े खुद को होगा, 1 घंटा के आधा घंटा पानी पड़ा तो ख़त्म भर जाता सब। तो अपने को नहीं मालूम, सेठों को मालूम, अपन काम करने वाले अपन नहीं बोल सकते कुछ भी। लेकिन ये जब भी आधा घंटा भी पानी पड़े दे, यही हालत रहता होटल का। एक अगर आधा घंटा पड़ के बंद हुआ तो भी 4 घंटे के बाद पानी जाता है, उससे पहले नहीं आता। सब नुकसान है, अब बना दिए, पूरा नुकसान है। दूध खराब, 70-80 लीटर दूध खराब, जो भी चीज़ बना दिए पूरे सालाना फेंकने में जाते सब। శేర్లింగంపల్లిలో రహదారులు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తవ్వి వదిలేయడంతో ఎక్కడ గుంతలున్నాయో తెలియక ప్రజలు వాహనదారులు ఆందోళన చెందారు. లింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న అండర్ పాస్ బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరింది. వాహనాల రాకపోకలకు బ్రేక్ పడింది. దీంతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ మాన్సూన్ టీం, డీఆర్ఎఫ్ టీం వాహనాల్ని అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. గాజుల రామారంలోని ఓక్షిత ఎంక్లేవ్ కాలనీ మొత్తం జలమయమైంది. గల్లీలన్నీ ఏరులై పారుతున్నాయి. పలు ఇండ్లలోకి వరద నీరు చేరటంతో తీవ్ర అవస్థలు పడ్డారు. కూకట్పల్లి ప్రగతినగర్ శ్రీకృష్ణ గార్డెన్ దగ్గర వరద భారీగా చేరుకుంది. దీంతో ప్రగతినగర్ నుంచి బాచుపల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డుపై వరద నీరు చేరటంతో ప్రయాణించేందుకు ఇబ్బందులు పడ్డారు పబ్లిక్. ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి ఉంటుందన్నారు జనం. అటు కృష్ణానగర్లోనూ అదే పరిస్థితి. చాలా కాలనీలోకి నీళ్లు పోయాయి. దీంతో జనం ఇబ్బందులు పడ్డారు. సెక్రటేరియట్ దగ్గర కూడా వరద నీళ్లు ఆగాయి. రోడ్డుపై వరద నీటిలోనే వాహనాలు ప్రయాణించాయి. ఇక మలక్పేట యశోద హాస్పిటల్ దగ్గర కూడా రోడ్లపై నీళ్లు ఆగిపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పలేదు. వరద నీటితో నారాయణగూడ ఆదర్శ్ నగర్ బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీళ్లు చేరటంతో బంధువుల ఇండ్లకు వెళ్తున్నారు. నాలా పనులు జరుగుతుండటంతో వర్షం నీళ్లు ఆగిపోయాయంటున్నారు స్థానికులు. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి ఉందంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదర్శ్ నగర్ బస్తీలో ప్రస్తుత పరిస్థితిపై మరిన్ని వివరాలు శ్రవణ్ లైవ్ లో అందిస్తారు. శ్రవణ్. ఎస్ యశోద, గడిచినటువంటి 3 రోజుల నుంచి హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షానికి హైదరాబాద్లోని నడుబొడ్డి అయినటువంటి హిమాయత్ నగర్లో పరిస్థితి ఎట్లా ఉందో అనేది ఇగో నేను నిలబడి ఉన్నటువంటి ఈ దృశ్యం ఒక్కటి చెప్తుంది. హైదరాబాద్లోని హిమాయత్ నగర్ అంటే ఇక్కడ కొంచెం దూరంలోనే జిహెచ్ఎంసీకి సంబంధించిన ప్రధాన కార్యాలయం ఉంటుంది. మినిస్టర్ క్వార్టర్స్ ఇక్కడే ఉంటుంది. సెక్రటేరియట్ కూడా 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు అందరు రెగ్యులర్ చాలా దగ్గరలో ఉంటారు ఈ ప్రాంతానికి. అయినప్పటికీ కూడా ఇగో నేను నిలబడి ఉన్నటువంటి ఈ దృశ్యము వర్షం ఆగిపోయిన 2 గంటల తర్వాత కూడా ఇట్లాంటి పరిస్థితి హిమాయత్ నగర్లో ఉంది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్ 14లోని ఆదర్శ్ బస్తీలో ప్రస్తుతం పరిస్థితి ఇది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం నాగేందర్, ఆయన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన. ఇక్కడ కార్పొరేటర్ వచ్చేసి మహాలక్ష్మి, ఆమె బీజేపీ కార్పొరేటరు. సో వాళ్ళు కూడా వచ్చారా లేదా అనేది ఇక్కడ స్థానికులు పబ్లిక్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది, అధికారులు ఎవరైనా వస్తున్నారా అనేది. ఎందుకంటే హైదరాబాద్ని విశ్వనగరంగా చేస్తామని ఎక్కడో కాదు, జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. అక్కడ నిలబడి మంత్రి కానీ, మేయర్ కానీ, కమిషనర్ కానీ రెగ్యులర్గా చెప్తా ఉంటారు. మరి ఇక్కడికైనా ఎవరైనా వచ్చారా, వస్తే ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉంది, ఫెటల్ రాకపోతే వాళ్ళు ఎవరికి ఫిర్యాదు చేస్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్థానిక ప్రజలు వీళ్ళందరూ అన్న హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో ఇంత ఇబ్బందికర పరిస్థితి ఎందుకున్నది? ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే రిటర్నింగ్ వాళ్ళు సగం కట్టి సగం ఇడిచేసారన్న. దాని గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. చిన్న వర్షం, ఒక 15 నిమిషాలు వర్షం పడితే ఇదే ప్రాబ్లం వస్తుంది. 10 సెంటర్ వాటర్ పడితే అదే ప్రాబ్లం నడుస్తుంది. ఎమ్మెల్యే డిస్ట్రిక్ట్ దగ్గర తీసుకోపోయినాం, కార్పొరేటర్ దగ్గర తీసుకోపోయినాం. కానీ ఉట్టి వస్తున్నారు, రాసి వెళ్ళిపోతున్నారు ఆఫీసర్ వచ్చి, కానీ పని మాత్రం అయితే లేదు. ఎన్నిసార్లు చెప్పినాం, ఎమ్మెల్యేతో కలిసినాం, లోకల్ పబ్లిక్ మొత్తం పోయి కలిస్తే 2 డేస్లో అవుతుంది, 3 డేస్లో అవుతుంది చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాకా అయితే లేవు. ఎప్పుడు వర్షం పడుతుంది ఇదే ప్రాబ్లం అవుతుంది.
2000లో నీళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి 20 సంవత్సరం తర్వాత ఇదే నీళ్ళు ఇట్లా వస్తున్నాయి 6 నెలల నుంచి ఇదే బాధ అన్న ఇదే లోకల్లో చాలా పిల్లలకు రోగాలు వస్తున్నాయి ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి చాలా ఇంకా నీళ్ళ వాటర్ చాలా మురికి నీళ్ళు వస్తున్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది ఎమ్మెల్యేకి చాలాసార్లు చెప్పిన కానీ అయిపోతుంది అని చెప్తుండే ఒక వారంలో కానీ అవుతలేదు మళ్ళీ వచ్చినప్పుడు రాసుకొని వెళ్ళిపోతున్నారు ఎమ్మెల్యే అంచులు వస్తున్నారు రాసి వెళ్ళిపోతాం మళ్ళీ దాని తర్వాత ఎవరు వస్తలేరు ఇదే పరిస్థితి నడుస్తుంది ఇంకా మస్జిద్ బి ఉంది మస్జిద్కి పోవాలంటే బి రంజాన్ మొత్తం ఇట్లనే ఉండే ఎవరు వచ్చి అధికారం ఏం పట్టించుకుంటలేరు ఈ బాధ నడుస్తుంది ఇప్పుడు మేము ఎమ్మెల్యేకి ఏం చెప్పాలి చెప్పండి మీరు సో ఇంకొంతమంది ఉన్నారు మాట్లాడదాం ఇప్పుడు వచ్చిన మనం చూస్తున్నారు కదా జిహెచ్ఎంసీకి సంబంధించిన డిఆర్ఎఫ్ సిబ్బంది వచ్చినారు వాళ్ళని ఇంతకుముందు ఎప్పుడైనా చూసినారా ఇక్కడ ఫస్ట్ టైం ఇవాళ ఫస్ట్ టైం చూసేది మేము ఇన్ని రోడ్లు ఇప్పుడు దాకా రాలే 2003కి వెళ్ళి 4 దాకా ఇప్పుడు దాకా రాలే మొన్న లాస్ట్ టైం కూడా వర్షం పడే టైంలో ఎవరు రాలే ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చేది వాళ్ళు విన్నారా మాకు ఇలా వస్తే నైట్ టైంలో ప్రాబ్లం ఎనీ టైం వస్తే ఎవరు మాకు రెస్పాన్స్ లేదు ఇలా అర్థమైందా మాకు ఎవరు నాకు వచ్చి ఎవరు అడిగేతలేరు ఇప్పుడు నైట్ టైంలో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఎవరు వచ్చి అడుగుతారు మాకు చెప్పండి మీరు దీని గురించి మాకు చెప్పాలి మీరు అంత సో ఎవరు రాలే మాకు ఈ ఆదర్శ్ బస్తీలో మొత్తం 300 ఇల్లులు ఉంటాయి దాదాపుగా అందులో 100 ఇల్లులు ఇప్పటికీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఉన్నాయి ప్రస్తుతం నేను ఉన్నటువంటి ఈ బస్తీలో ఇగో ఇక్కడ నుంచి ఏవైతే ఇల్లులు కనిపిస్తూ ఉన్నాయి కదా ఈ ఇల్లులు ఆల్మోస్ట్ కొన్ని ఖాళీగా ఉన్నాయి అంటే చాలా పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఇక్కడ నివసిస్తున్నారు వాళ్ళు ఇక్కడ కిరాయికి కొంతమంది ఉంటున్నారు కొంతమందికి సంబంధించిన ఓన్ ఇల్లులు ఉన్నాయి వాళ్ళు కూడా ఖాళీ చేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి ఈ ఆదర్శ్ బస్తీలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇగో ఎవరైనా జనము బయటికి రావాలన్నా ఇగో ఎట్లాంటి పరిస్థితుందో మనం ఒకసారి గమనించవచ్చు ఇంట్లో నుంచి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితిలో ఇగో ఇక్కడ జనం ఉన్నారు అగో ఎంతవరకు నీళ్లు వస్తున్నాయో అనేది క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు ఇంకొంచెం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను నాకు తెలియదు వాస్తవానికి ఇక్కడ ఎంత లోతుందో అని కూడా తెలియనటువంటి పరిస్థితి సో ఇక్కడ గల్లీ ఇతల వైపు చూద్దాము ఒక గల్లీ లోపలికి వెళ్తే సన్న గల్లీ చాలా చిన్న గల్లీ పెద్ద ఒక 2 వీలర్స్ అట్ ఎ టైం కూడా పోలేనటువంటి పరిస్థితిలో ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఈ గల్లీ ఉన్నది సో ఇటువైపు చూస్తూ ఉన్నాం కదా ఇగో ఇది సో అంటే ఇంకా లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి చాలా ఇబ్బందికర పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఉన్నదనేది మనం చెప్పుకోవచ్చు ఇట్లా గోడలు పట్టుకొని నడవాల్సినటువంటి పరిస్థితిగో ఈ ఇల్లు చూస్తూ ఉన్నాం కదా బయట నుంచి లాకేసి ఉంది ఇటువైపు చూడొచ్చు ఇటువైపు కూడా ఇల్లు మొత్తము లాకి వేసి ఉంది చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి బయట డ్రమ్ములు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ముందుకురా పూర్తి స్థాయిలో ఇట్లా ఇల్లులు లాక్ చేసి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది అంటే 2020లో అనేక ప్రాంతాల్లో హైదరాబాద్లోని అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి దృశ్యాలు చూసినాము దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లోని నడిబొడ్డున హిమాయత్ నగర్లో ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఉత్పన్నం అవుతుంది హిమాయత్ నగర్లో అని మేబీ ఎవరు ఊహించకపోయి ఉండొచ్చు ఎందుకంటే హిమాయత్ నగర్ అనగానే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చాలా ఎక్కువ ఉంటాయి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి అని చాలా మంది బాగా అనుకుంటారు ఇది హాస్పిటల్ గ్రామర్ స్కూల్ అది ఇది పక్కది కనిపిస్తుందా మీకు చూడండి ఇటు పక్కకు ఇటు పైకి చూపండి దానివల్ల మాకు కూడా చాలా ఇబ్బంది అయింది మాకు ఇదిగోండి ఇంట్లో వాటర్ ఇటు దాకా వచ్చింది మాకు ఇక్కడ వచ్చి చూడండి వాటర్ ఉంది చూడండి ఇది ఇంటిలో పేషెంట్ ఉంది ఇక్కడ हिंदी में आता हूँ ये घर में पेशेंट है ये पेशेंट क्या किसी अभी बहुत सीरियस है वो पानी के वजह से हमको दूसरों के पास जाके पूछने लगाए हम एक रात रहना क्या बोले तो उन रहना बोले एक रात रहना क्या बोलते रहो बोल के बोले अब ये मेरा घर है अब हम कहाँ सोना बताओ वो कॉर्पोरेटर आ रहे हैं देख रहे हैं जा रहे हैं फोटोआं ले रहे हैं एमएलए आ रहे हैं देख रहे हैं जा रहे हैं फोटोआं ले रहे हैं नहीं अब इतना पानी आया थोड़े घर लाके ना किधर गए आप किधर रह रहे हैं आपका मेरा घर क्या किसो यही है अब मैं बाजू वाले एक आंटी को पूछा हम रहना क्या एक रात वो आंटी बोले एक रात रह जाओ बोले अब मेरे डैडी को तो वहाँ पर मैं शिफ्ट कर दिया अब हम लोग कहाँ सोना
अब एमएलए कॉर्पोरेटर वाला तो आ रहे खाली देख रहे हैं, जा रहे हैं। अब रात में వీళ్ళ ఫాదర్ కి పెరాలసిస్ ఉంది, వీళ్ళ మదర్ కి కూడా హెల్త్ బాగలేదు, చాలా పెద్దవాళ్ళు వాళ్ళు. సో ఇంతగానము నీళ్లు వచ్చినాయి, వాళ్ళు ఇంట్లో ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రాత్రి మేము మీ ఇంట్లో ఉంటామనేటువంటి మాట వాళ్ళని అడిగి అక్కడ రిక్వెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. సో అంత ఇబ్బందికర పరిస్థితి హిమాయత్ నగర్లోని ఆదర్శ్ బస్తీలో ఉన్నది. మరి ఇట్లాంటి దృశ్యాలు మేము రాకుండా చూస్తామని చెప్పినటువంటి అధికారులు కానీ నాయకులు కానీ ఏడున్నారో తెలియదు. కానీ ఈ దృశ్యం చూసిన తర్వాత అయినా గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితి ఏంది, వర్షం పడితే హైదరాబాద్లో ఎంత ఇబ్బందికర పరిస్థితి వస్తుంది, ఉత్పన్నం అవుతుంది అనేది అర్థం చేసుకోవచ్చు. నేను ఒక అరుగు మీద నిలబడి, అంటే ఒక ఇక్కడ అనిపిస్తుంది కదా, ఒక స్లోప్ మీద దీని మీద నిలబడి ఉన్నా. ఇంకా పూర్తి స్థాయిలో దీంట్లో నిలబడితే మేబీ కింద ఏముందో కూడా తెలియదు. కనీసం నిలబడలేనటువంటి పరిస్థితిలో ఈ హిమాయత్ నగర్లోని ఆదర్శ్ బస్తీ ఉంది. సో చూడాలి మరి ఇప్పటికైనా సరే జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ అధికారులు కానీ గ్రౌండ్ లెవెల్కి వచ్చి పరిశీలిస్తారన్నది. డిఆర్ఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది వచ్చినారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ అధికారులకు ఫోన్ చేసి ఎందుకు ఇంత ఇబ్బందికర పరిస్థితి ఉందని అడిగితే వాళ్ళ సిబ్బంది ఈడికి వచ్చినారు. మరి ఇట్లానే అంటే రెగ్యులర్గా పబ్లిక్ కాల్ చేస్తే కూడా రావాలి అని వీళ్ళందరూ కోరుతా ఉన్నారు. వాటర్ ఎప్పటి వరకు క్లియర్ అవుతుంది, ఎప్పటి వరకు నార్మల్ సిచ్యువేషన్స్ మళ్ళీ ఇక్కడ వస్తాయి అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే పక్కనే నాలా ఉన్నది, ఆ నాలాకి సంబంధించినటువంటి మొత్తం కూడా ఫుల్గా వాటర్ ఫ్లో అవుతుంది ఆ నాలాలో. ఆ రిటర్నింగ్ వాల్ కూడా ఏమీ కట్టలేదు. సో ఆ నాలా వాటర్ మొత్తం కూడా ఇక పక్కనే ఉన్నటువంటి బస్తీలోకి వస్తుంది. అక్కడ గోడ కడతామని అధికారులు చెప్పినప్పటికీ కూడా గోడ కట్టలేదు అనేది ఇక్కడ పబ్లిక్ చెప్తున్నటువంటి మాట. సో అధికారులు ఇప్పటికైనా కొంచెం సీరియస్గా వర్షం పడితే వర్షాకాలం కోసం మొత్తం రెడీ అయి ఉన్నామని చెప్పినటువంటి అధికారులు ఇట్లాంటి దృశ్యాలు చూసిన తర్వాత అయినా వర్షం పడితే ఇబ్బందికర పరిస్థితులు ఇంకా ఉత్పన్నం అవుతున్నాయి. హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో కూడా ఉత్పన్నం అవుతున్నాయి, జిహెచ్ఎంసీ కార్యాలయానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం. సో దృష్టి పెట్టాలని జనం కోరుతా ఉన్నారు. మరి చూడాలి ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పైన అధికారులు నాయకులు దృష్టి పెడతారా లేదా అనేది. ఇది ప్రస్తుతం హిమాయత్ నగర్లో వర్షం కారణంగా మొత్తం ఇబ్బంది పడుతున్నటువంటి పబ్లిక్ ఇబ్బందుల పైన పూర్తి అప్డేట్ చేసేదా. థ్యాంక్ యూ శ్రవణ్. హైదరాబాద్ లో వర్షం ఎడతెరిపి లేకుండా కురిసింది. రోడ్లపై వరద నీరు చేరటంతో వాహనదారులు పాదాచారులు ఇబ్బందులు పడ్డారు. రామ్నగర్ కు వెళ్లే దారిలో ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలపై మరింత సమాచారం మా రిపోర్టర్ హరిత అందిస్తారు. 3 రోజుల సంధి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా నాలాలు పొంగి పొర్లడమే కాదు, రోడ్లపై కూడా నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు అట్లాగే పాదాచారులకైతే చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులే నెలకొన్నాయి. ప్రజెంట్ మనం విద్యానగర్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వయా లోవర్ ట్యాంక్ బండ్ వెళ్ళే రూట్లో ఉన్నాం. స్టీల్ బ్రిడ్జ్ కింద నిల్చున్నాం. ఎందుకంటే పక్కన నిల్చుంటే కంప్లీట్గా తడిచిపోయే సిచ్యువేషన్ అయితే సిటీ వ్యాప్తంగా కూడా ఉంది. సార్ ఎక్కడి నుంచి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? చిక్కడపల్లి. ఇక్కడ కంపెనీలకి నుంచి వస్తున్నాము. వర్షం ఇక్కడ నీళ్ళు మా అబ్బాయి వస్తాడని ఇక్కడ నిల్చున్నాను. మొత్తం నీళ్ళు ఇక్కడ అక్కడ ఏముంటాయో తెలియదు కదా, మళ్ళీ నీళ్ళ నాలుగు ఇట్లా ఉంటాయి. కానీ ఇప్పుడున్న 2-3 రోజుల సిచ్యువేషన్ తోటి ఆటోలో క్యాబ్లు బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? అని ఎమర్జెన్సీ ఇంటికి వెళ్తున్నానమ్మా, పొద్దున్న డ్యూటీకి వెళ్ళాను, ఇప్పుడు వెళ్తున్నాను. వెళ్ళాలంటే ఇది పరిస్థితి. అసలు రోడ్లు అస్సలు బాగాలేవమ్మా, మొత్తం రోడ్లన్నీ అసహ్యంగా ఉన్నాయి చాలా. ఇప్పుడు నీళ్లు క్లియరెన్స్ చేస్తున్నాం, రోడ్ల మీద అసలు నీళ్ళే ఉండకుండా చూస్తున్నాం అనేసి మంత్రులు కూడా చెప్తున్నారు. ఇది మొత్తం వాటరే కదమ్మా, ఇది చెప్తున్నారు. ఇదంతా మొత్తం వాటరే, ఇదంతా చూస్తున్నారు కదా. వెళ్ళాలి ఏం సిచ్యువేషన్. నేను అంబర్పేట నుంచి బయలుదేరాను, హాఫ్ అన్ అవర్ పట్టింది ఇక్కడ రావడానికి, విఎస్టీ రావడానికి. ఇక్కడి నుంచి నా 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుంది. ఇదమ్మా పరిస్థితి. పడుతున్నారు అనేసి విన్నాము. ఎందుకంటే ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే బయట కనిపిస్తుంది. కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లా ఉందండి. రోడ్లు చేస్తున్నాం, ఆడ చేస్తున్నాం, షవు డబ్బులు చేసుకుంటాం, మాట్లాడడం కాదండి. రోడ్లు గుంతలు రోడ్ అండి, 20 నిమిషాలు స్లిప్ అయ్యి ఇప్పుడే కాలు దెబ్బతలికింది మేడం. ఇప్పుడు నేను ఇక్కడ చిక్కడపల్లి నుంచి రామ్నగర్ లోపలికి వెళ్ళాలి. ఇది ఫస్ట్ రోడ్లు చేయమనండి. ఫ్లైఓవర్ కాదు, మెట్రో అది కాదు. ఫస్ట్ రోడ్లు చేయిస్తే, రోడ్లు పెద్దగా చేయిస్తే పబ్లిక్ సేఫ్ ఉంటుంది. మెయిన్ రోడ్లు ఎక్కడ మెయిన్ సిటీలో అంటే ఇలానే ఉంది మేడం. ఇక అవుట్ ఆఫ్ సిటీ దాటినాక ఉప్పలు అక్కడ ఇక్కడ దాటిందా అంటే కొంచెం పర్లేదు రోడ్లు. ఇక సిటీలో అయితే దారుణం మేడం. సో ఎట్లా పోతామమ్మా, మొత్తం నీళ్లు నిలిచినాయి. ఎక్కడ మనకి మ్యాన్ హోల్ ఓపెన్ ఉందో తెలియని సిచ్యువేషన్. ఇక్కడ నుంచి అక్కడికి ఎట్లా వెళ్దాం అనుకుంటున్నాం? ఎట్లా గట్లనే మెల్లగా వెళ్దాం అనుకుంటున్నాను. మరి ఎక్కడ గుంతుందో తెలియదు కానీ పోవాలి, ఏం చేస్తాం, తప్పదు కదా. టైంకి వస్తున్నాయి మరి 2-3 రోజులు వస్తలేవు, లేట్గా చాలా టైం పడుతుంది. ఇప్పుడు 6 రావాలి కదా, 4:30 అయినా రాలేదు. 113 ఎక్కి అక్కడ దిగి మళ్ళీ 2 నంబర్ ఎక్కి ఇక్కడ దిగిన.
ఏంది ఇంత ఇబ్బంది ఉంటే మీరు చూడండి. అవును మేడం. ఇప్పుడు ఆటో ఆగిపోతే పరిస్థితి ఏంటి? నిన్ను కూడా వాళ్ళు దింపి మేము సంపాదించేది 20,000 రూపాయలు. వాళ్ళకి ఏం రావు, వాళ్ళు పొద్దుంతా పని చేసేటోళ్ళు, మాకేం దొరికేయాల. మా బండి అయిపోయినా మేము కూడా వాళ్ళ పని చేసి కూడా కూర్చోవాలి. దీనికి 400-500 పెట్టుకోవాలి. అది ఓడిస్తారు, ప్రభుత్వం ఇస్తుందా? అన్నీ చేస్తాడు, వాడు వస్తాడు, వీడు వస్తాడు, ఓటు వేస్తాడు. అందరు ఓట్లు ఏమంటారు, అడగటప్పుడు అడుగుతూనే ఉంటారు, ఎవరు చక్కగా చేయరు. సిటీలో ఎక్కడ పోయినా నీళ్లు నిలుస్తున్నాయి, వేరే ఆల్టర్నేట్ రూట్ వెతుక్కుంటున్నారంట. మీరు ఏ రూట్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు? మళ్ళీ ఇదే రూట్లో వెళ్తాం. ఇక ఇప్పుడు చివరాసకెళ్ళి వెళ్ళి వచ్చినాం, చేపల మార్కెట్ వెళ్ళి వచ్చినాం, ఇక ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ వెళ్ళి వచ్చినాం. ఏడవని ఇదే ఉంది. మరి ఇంకెంత దూరం పోదాం మేము? ఇంకా ఎంత దూరం పోనీ ఇదే ఉంది, మా పరిస్థితి ఇదే ఉంది. ఇక నడిచేటోళ్ళకి అయితే రోడ్ల మీద ఇబ్బందే ఉందంటవా? కాదా అమ్మ, మరి పుల్లు నీళ్ళు ఎటు పోయేటోళ్ళు ఎట్లా పోతారు? మళ్ళీ గుంతలు ఏడున్నాయో ఏది ఉన్నాయో తెలియదు. పొద్దున వచ్చేటప్పుడు ఇట్లుంటే నా నీళ్లు, ఇప్పుడు పోయేటప్పటికి ఇట్లా నీళ్లు తయారైనాయి. పొద్దున లేవు, పొద్దున బాగానే ఉంది, పొద్దుగాల లేవు. సిచ్యువేషన్ హైదరాబాద్ సిటీలో రామ్నగర్ అంతా ఫుల్ వాటర్ ఫాల్స్ ఉంది, బండ్లు దిగబడిపోతున్నాయి. ఇక్కడ గుంతలు చాలా ఇబ్బంది. రామ్నగర్ నుంచి ఇక్కడికి వచ్చినాం, ఎమర్జెన్సీ ఉంటేనే పని మీద వచ్చినాం. ఎమర్జెన్సీకి వచ్చినాం పని మీద. చూసినా స్కిట్ అవుతుంటే కొంచెం అయితే బండి ఎట్లా ఉంది అసలు? రోడ్లన్నీ ఉందమ్మా, పడిపోతున్నా, చూస్తున్నారు కదా. అమ్మ మీరు చెప్పండి, అసలు హైదరాబాద్ సిటీలో రెయిన్స్ వస్తే బయటికి వెళ్ళే పరిస్థితి ఉందా? లేదండి, బయటకు వెళ్ళేది లేదు, కష్టమే ఉంది. మా లాంటి కష్టం చేసుకొని బతకటోళ్ళకి మేము పోతేనే పూట నడుస్తుంది, లేకపోతే బస్సులకు కష్టము. ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇన్ని రోడ్లు జామ్ ఉన్నది. కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు అదే చూస్తున్నాం, ఇప్పుడు ఎట్లా నడుచుకుంటూ పోతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే ఇంట్లో కూర్చొని ఉన్న వాళ్ళంటే ఎట్లనో, మాలాంటి బీద వాళ్ళకు ఇప్పుడు ఉదయం వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి చేసుకుంటేనే మాకు పూట గడుస్తుంది, లేకపోతే గడవది. ఇప్పుడు ఒక్క రోజు అని 3 రోజులు 4 రోజుల నుంచి వర్షం, రోడ్లన్నీ జాబ్లు, బీద వాళ్ళకు పనులు లేవు. ఉప్పర పని చేసుకొని బతికేటోళ్ళకు ఎలా వర్షం కానీ రోడ్లు ఎలా జామ్ అవుతున్నాయి, ఎంతమంది కొట్టుకొని పోతున్నారు. చెప్పులు చిన్న బ్యాగ్, ఉదయం ఒక పాప ఇక్కడ పడిపోతే నేనే లేపా బ్యాగ్ తీసుకొని. దేనీస్లో అవన్నీ ఉన్నాయి, దేనీస్లో లేపేస్తే వాటర్ వెళ్ళిపోతాయి కదా. మరి ఎలక్షన్లప్పుడేమో కేసీఆర్ గారు వస్తారు, అందరూ వస్తారు, ఆ లీడర్ వస్తాడు, ఈ లీడర్ వస్తారు. ఎలక్షన్ తర్వాత ఇప్పుడు ఇంత జామ్లా నడుచుకుని బండ్లు ఉన్న వాళ్ళు అంటే బండ్ల మీద పోతారు, బండ్లు లేని వాళ్ళు నడుచుకుంటూ పోవాలంటే ఎలా పోవాలి? కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు బీద వాళ్ళ గురించి? ఇప్పుడు ఇందులో నుంచి ఎలా నడుచుకుంటూ పోవాలి? ఇక్కడ ఎప్పుడు ఇట్లనే ఉంటుందా పరిస్థితి? అంటే ఈ విఎస్టీ చౌరస్తా నుంచి రామ్నగర్కి వెళ్ళే దారి మొత్తం కంప్లీట్గా బ్లాక్. మరి అటు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువే. మరి ఎట్లా ఈ పరిస్థితి ఎప్పుడు ఇట్లనే ఉంటుందా? యాక్చువల్గా పరిస్థితి ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల ఇది సిచ్యువేషన్. అంతకుముందు రెగ్యులర్గా రాకపోకలు ఉండేవి, కానీ జనాభా పెరగడం వల్ల, రాకపోకలు పెరగడం వల్ల, స్టేట్ డెవలప్మెంట్ కావడం వల్ల ఈ ఆధునికత కోసం ఈ బ్రిడ్జ్ చేసారు. సో కొన్ని స్టాప్స్ ఆపేసారు, ఇట్లా వెళ్తుర్రు. పోవడానికి అక్కడి నుండి ఆ కాలువ వరకు సింక్ వాటర్ అంటే ఇంకుడు గుంతలని తీశారు. అది తీసినప్పుడు వీళ్ళు కొత్తగా బ్రిడ్జ్ కాంట్రాక్ట్ చేసిర్రా, బ్రిడ్జ్ కాంట్రాక్ట్ చేసిరు కదా, ఇక్కడ నుండి వేశారు. అది దేనికి ఉపయోగపడతలేదు, ఇప్పుడు మొత్తం జామ్ అయి బ్లాక్ అయి ఉన్నది. ఇప్పుడు అక్కడి నుండి వాటర్ పోయేటందుకు ఉన్నాయి. అవి జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈ టైంలో రెయిన్ సీజన్లో వచ్చి క్లీన్ చేయాలి కదా. అసలు మనుషులు ఎవ్వరు రావట్లేదు. ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి ఉన్నాయి. ఆ మేనల్లు కూడా క్లోజ్ చేసేసారు. ఇప్పుడు రావడానికి పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందంటే మామూలుగా ఆడోళ్ళు బయటికి రావాలన్నా కానీ ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇది రోడ్డు వేసిర్రు, గాలి వాళ్ళకు అవసరమైనంత వరకే వేసుకున్నారు, ఇక మిగతా ప్లేసు వేయలేదు. అవి పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాటర్ ఉన్నప్పుడు వచ్చిరనుకో తెలియక పడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సో పనుల నిమిత్తం అంటే రోజువారీ కూలీలు కావచ్చు, లేదంటే ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళేటప్పటికీ కూడా ఈవినింగ్ వచ్చే టైంలో మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడే వాళ్ళ గమ్యస్థలాలకు చేరుకుంటున్న సిచ్యువేషన్సే మనకి అవుట్ సైడ్ కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఇక హైదరాబాద్ లో గ్యాప్ లేకుండా వర్షం దంచి కొడుతోంది. భారీగా కురుస్తున్న వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ చెట్లు విరిగిపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ప్రధాన జంక్షన్ లో నీరు నిలిచి ట్రాఫిక్ జామ్ అయింది. నగరంలో కురుస్తున్న వర్షానికి సంబంధించి మరింత సమాచారం మౌనిక అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూ ఉంది. ఇటు హైదరాబాద్తో పాటు డిస్టిక్లలో కూడా కుండపోత వాన కురుస్తుంది. ఇది ఋతుపవనాలు వచ్చిన తర్వాత హైదరాబాద్లో మాత్రం కంటిన్యూస్గా ఈ సంవత్సరము మొన్న నుంచి వర్షాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు కూడా తెలుస్తుంది. కంటిన్యూస్గా రెయిన్ఫాల్ ఉండడంతో
ఇంట్లో నుంచి బయటికి జనం రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంకా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు సొంత వాహనాలను పక్కన పెట్టి ఇటు ప్రైవేట్ క్యాబ్స్ కావచ్చు, బైక్స్, ఆటోస్ పైన వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అవి కూడా బుక్ కాని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బస్సులన్నీ కూడా ఫుల్గా రద్దీగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల వద్ద అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి. సాధారణంగా ఎండాకాలంలో మాత్రమే మెట్రో స్టేషన్స్ అన్నీ కూడా రద్దీగా ఉంటాయి, ట్రైన్స్ అన్నీ కూడా ఫుల్ ఆక్యుపెన్సీతో ఉంటాయి. కానీ వర్షాకాలం కావడంతో రోడ్లపైన ఎక్కడ చూసినా ట్రాఫిక్, దాంతోపాటు వాటర్ బ్లాకింగ్ పాయింట్స్ ఉండడంతో అయితే చాలా వరకు ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నది మహిదీపట్నం నుంచి ఇటు బాసప్ ట్యాంక్ వెళ్ళే ఫ్లైఓవర్ ఏది ఉందో ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎండ్లో మొత్తం ఒక సైడ్ మొత్తం కూడా వాటర్ బ్లాకింగ్ పాయింట్గా మారింది. దీంతో ప్రయాణికులందరూ కూడా వాహనాలన్నింటినీ కూడా స్లో చేసుకొని ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక సాయంత్రం అయితే నిన్న చూసిన మనము ఐటీ కారిడార్ మొత్తం కూడా ట్రాఫిక్తో కిక్కిరిసిపోని చెప్పాలి. దాదాపు 2-3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సిన వాళ్ళు కూడా దాదాపు 1-2 గంటల పాటు ట్రాఫిక్లోనే ఇరికిపోయినారు. ఇప్పటికే చాలాసార్లు గవర్నమెంట్ అఫీషియల్స్ ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం రాగానే నెక్స్ట్ ఇయర్ ఈ ప్రాబ్లం ఉండదు, వర్షాకాలం వరకు ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తూ ఉంటారు. బట్ ఇప్పటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా స్పందించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిన్న ట్రాఫిక్ జామ్ చూసినాం, సేమ్ అదే ట్రాఫిక్ జామ్ ఈరోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే సమయంలో కూడా చూసిన పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తున్నాం కదా, ఈ వర్షానికి ఎక్కువగా బైక్స్ స్కిడ్ అవ్వడం, లేకపోతే బైక్స్ రోడ్డు పైన ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అసలే వర్షాకాలము రోడ్లపై బండ్లు ఆగిపోతే చెప్పలేని పరిస్థితి, పక్కన మెకానిక్ ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. కాబట్టి చాలా వరకు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నా కూడా తెలుస్తుంది. ఈవినింగ్ అవుతున్న కొద్దీ రెయిన్ ఫాల్ ఎక్కువ అయినట్టు తెలుస్తుంది. మార్నింగ్ కాస్త మోస్తారు ఉన్నప్పటికీ కూడా ఈవినింగ్ అవుతున్న కొద్దీ కూడా వర్షం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రయాణికులు, దాంతోపాటు ఇక్కడికి వచ్చిన వాళ్ళ వారితో మాట్లాడదాం. ఎక్కడికి వచ్చినారు? యూసఫ్ కూడా. సో ఎట్లా ఉంది వర్షం? నిన్న నుంచి కంటిన్యూస్గా పడుతుంది, ఇబ్బంది అనిపిస్తుందా? చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఆఫీస్కి రావాలంటే కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు బస్సులో ట్రావెల్ చేస్తారు, బస్సెస్ కూడా చాలా స్లోగా వస్తున్నాయి. ఫాస్ట్గా రావాలంటే కూడా కొంచెం కష్టం అవుతుంది. సో ఏం చెప్తారు అధికారులకి? వాటర్ వాకింగ్ పాయింట్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, మొత్తం నిండిపోయింది. ఇక్కడ మొత్తము ఇది డ్రైనేజ్ అర్థం కావట్లేదు, నార్మల్ వాటర్ అర్థం కావట్లేదు. సో ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ వానాకాలంలో వస్తే? చాలా ఇబ్బందిగానే ఉంటుంది. ఎట్లాంటి ఉన్నా కానీ కూడా చాలా ఇబ్బందిగానే ఉంటుంది. వాటర్ అనడం, సిటీలో ఉండడం కూడా. వర్షాకాలం వస్తుందంటే ప్రతి ఒక్కరికి ఇబ్బంది, ట్రాఫిక్ సమస్య. అధికారులు ఎప్పుడు చూస్తే ట్రాఫిక్ సమస్య సొల్యూషన్ తీసుకొస్తామని చెప్తారు. సొల్యూషన్ కనిపిస్తుందా, కనిపిస్తలేదా? సొల్యూషన్ అయితే కనిపించేటట్లయితే లేదు మేడం. ట్రాఫిక్ కూడా ఉండడం కూడా ఉన్నది. జర క్లియరెన్స్ కూడా చేస్తే జర బాగానే ఉంటుంది మేడం. వాటర్ కూడా చాలా హెవీ ఉంటున్నాయి. ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి ఉట్టప్పుడు ఎంత టైం అయ్యేది, ఇప్పుడు వర్షం కారణంగా ఎంత టైం అవుతుంది? అప్రాక్సిమేట్లీ అయితే బైక్ మీద వచ్చడం ½ అన్ అవర్ టైం పడుతుంది మేడం. నాకైతే పోయటం అయితే 45 మినిట్స్ 50 మినిట్స్ పడుతుంది. చాలా వరకు ఇటు చిన్నపిల్లలు కావచ్చు, మహిళలు, వృద్ధులు కూడా ఎక్కువగా ఈ లాగింగ్ పాయింట్స్ వద్ద నడవడం చాలా భయంగా కనిపిస్తుందని కూడా చెప్తున్నారు. మీ పేరేంటి? పేరే సత్యం సార్. మేడం అక్కడ నుంచి నడుచుకొని చాలా కష్టంగా వస్తారు, ఇబ్బంది అవుతుందా? హైదరాబాద్ నుంచి వచ్చినాము, చాలా ఇబ్బందితో నడుచుకుంటూ వస్తున్నాం సార్. మేడం చాలా ఇబ్బంది అవుతున్నది, వాటర్తో చాలా ఇబ్బంది, ప్రాబ్లం అయిపోతున్నది. నేను ఇక్కడ ఇప్పుడు ఇది బంజరాజ్కి వెళ్ళాలి మేడం. బస్సులు వస్తున్నాయి సార్ టైంకి? టైంకు మీకు వస్తున్నాయి బస్సులు, టైంకి వస్తున్నాయి బస్సులు. వస్తున్నాయి రాకొచ్చినాయి, టైం కరెక్ట్ రాకొచ్చినాయి. ఈ వర్షం వల్ల, ఈ నీళ్ళ వల్ల, ఈ నీళ్ళు ఎక్కడైనా నీళ్ళే ఉంటున్నాయి. వర్షం ఈ రోడ్డు నిందంటే నీళ్ళు. ఇప్పుడు అక్కడ పోదామంటే మీరు నీళ్ళు పోనీకి రానట్ల నీళ్ళు ఉన్నాయి అక్కడంతా. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటు జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్కి వాతావరణ శాఖ అలర్ట్స్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో నుంచి బయటికి రావద్దు, వచ్చినప్పుడు తగిన ప్రికాషన్స్, గొడుగులు కావచ్చు, సొంత వాహనాలు అంటే క్యాబ్లు లేదా కార్స్ వాటిలో రావాలి, బైక్ల పైన మాత్రం రావద్దని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈరోజు ఏ వాతావరణం ఉందో మరో 2-3 రోజులు అదే వాతావరణం కొనసాగుతుంది. ఇంకొన్ని సందర్భాలలో హెవీ రెయిన్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కానీ దయచేసి పబ్లిక్ మాత్రం కోరేది ఒకటి, వాటర్ లాగింగ్
చాకింగ్ పాయింట్స్ని క్లియర్ చేయాలి. దాంతోపాటు ట్రాఫిక్ని క్లియర్ చేస్తే కాస్త వర్షం పడినా కూడా సేఫ్గా ఇంటికి వెళ్తాము, టైంకి ఇంటికి వెళ్తాము అన్నట్టు కూడా పబ్లిక్ చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. కెమెరామెన్ చోప్రా శ్రీనివాస్తో మోనికా, I6 న్యూస్, హైదరాబాద్. విద్యార్థుల ఆలోచన, సామాజిక అవసరాలకు అనుగుణంగా సమగ్రమైన విద్యను అందిస్తామన్నారు కేఎల్ యూనివర్సిటీ ఛాన్సలర్ కోనేరు సత్యనారాయణ. కుత్బుల్లాపూర్, బౌరంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన క్యాంపస్లో 2023 విద్యా సంవత్సరానికి సంబంధించిన తరగతుల్ని ప్రారంభించారు. ఎన్నో ప్రత్యేకతలు, అనువైన అవకాశాలు ఉండేలా కోర్సుల్ని అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐఐటి, ఎన్ఐటి, ఐఐసి ఫ్యాకల్టీస్ ని రిక్రూట్ చేశామన్నారు. 120 ఎకరాల్లో కేఎల్ యూనివర్సిటీ స్థాపించామన్నారు కోనేరు సత్యనారాయణ. ఇది ఒక 120 ఎకరాల స్థలంలో మేము ఒక 2 లక్షల అడుగులు మేము బిల్టప్ ఏరియా చేసి అన్ని విత్ మోడర్న్ ఫెసిలిటీస్, వైఫై క్లాస్ రూమ్స్, వైఫై ఎనేబుల్డ్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్ అన్ని విత్ కంప్లీట్ గా థియేటర్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ అన్ని రకాల ఫెసిలిటీస్ కంప్లీట్ 100% ఇంటర్నేషనల్ లెవెల్ ఫెసిలిటీస్ అన్ని కూడా బిల్డ్ చేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. సెకండ్ హాఫ్ క్యాంపస్ ఇప్పుడు మాకు ఈ ఆఫ్ క్యాంపస్ అలాగే మాకున్న అందరూ 100% డాక్టరేట్స్ తీసుకోవడం జరిగింది. మోర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్ మినిమం చూసి, అలాగే ఐఐటీస్, ఎన్ఐటీస్ నుంచి కూడా రిక్రూట్ చేసాం. అన్ని మంచి ఫ్యాకల్టీస్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీని, మంచి వాళ్ళ రీసెర్చ్ లో కూడా బాగా ఉన్న ఫ్యాకల్టీని తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మేము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది. దాని ప్రకారం 100% ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం కేఎల్ యూనివర్సిటీలో. మా కేఎల్ యూనివర్సిటీకి ఇవాళ ఆల్మోస్ట్ ఇండియాలో టాప్ 28 యూనివర్సిటీస్ లో ర్యాంకింగ్ రావడం జరిగింది. అంతేకాకుండా ఇంజనీరింగ్ లో 44th ర్యాంక్ రావడం జరిగింది. ఇది లాస్ట్ 6 years లో మేము నేషనల్ వైడ్ గా ర్యాంకింగ్స్ లో ఆల్మోస్ట్ టాప్ 50లో ఉండడం జరిగింది. ఇవాళ ఆంధ్రాలో, తెలంగాణలో టాప్ 3లో మేము ఉండడం జరిగింది ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారంగా. అంతేకాకుండా ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్ కూడా QS ర్యాంకింగ్స్ లో మేము ఉండడం జరిగింది. టాప్ 300 to 400 ర్యాంకింగ్ లోను, అలాగే యంగ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లోను, ఏషియన్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్ లోను, అలాగే వరల్డ్ వైడ్ ర్యాంకింగ్స్ లోను మేము ఉండడం జరిగింది. అలాగే హైయర్ ఎడ్యుకేషన్, టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ లో కూడా 600 to 800 వరల్డ్ వైడ్ ర్యాంకింగ్ లో కూడా ఉండడం జరిగింది. ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో నారాయణ విద్యార్థి గోల్డ్ మెడల్ సాధించడం సంతోషంగా ఉందన్నారు నారాయణ గ్రూప్ డైరెక్టర్ సింధూర నారాయణ, శరణి నారాయణ. హైదరాబాద్ మాదాపూర్లోని నారాయణ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో విద్యార్థి మెహుల్ను ఘనంగా సత్కరించి 10 లక్షల క్యాష్ ప్రైజ్ ని అందజేశారు. టోక్యోలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్ 2023లో భారత్కు చెందిన విద్యార్థులు 3 స్వర్ణాలు, 2 రజత పతకాలు సాధించారన్నారు డైరెక్టర్లు. మెడల్స్ సాధించిన ముగ్గురిలో నారాయణకు చెందిన మెహుల్ బొరాడ్ ఉండటం గర్వంగా ఉందన్నారు. సో టోటల్ ముగ్గురికి ఇండియా నుంచి గోల్డ్ మెడల్ వస్తే మిహుర్ ఇస్ 1 person అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్. సో ఈ అబ్బాయి సిఓ స్కూల్స్లో చదివాడు. 2 years మా 2 years నుంచి సిఓ స్కూల్స్లోనే చదివాడు. సో హీఈస్ 1 example వై ఆ సిఓ ప్రోగ్రామ్స్ ఆర్ సో సక్సెస్ఫుల్. నారాయణలో స్టూడెంట్స్ని మేము మెయిన్గా ఫౌండేషన్కి ఎంఫసిస్ ఇచ్చి వాళ్ళకైనా మిస్టేక్స్ ఉంటే ఎప్పటికప్పుడు మా టీచర్స్ ద్వారా లేకపోతే ఎన్నో నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ద్వారా మేము రెక్టిఫై చేస్తాం కాబట్టి మాకు ఇంత గొప్ప రిజల్ట్ వచ్చిందండి. హీఈస్ ఆల్సో అన్ ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ 25th ర్యాంక్ ఐఐటి అడ్వాన్స్ స్టూడెంట్ 2023 అండ్ కేవీపీవైలో కూడా 25th ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2022 తీసుకుంటే ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ఒలింపియాడ్లో హీ వన్ గోల్డ్ మెడల్. సో హీ నాట్ ఓన్లీ రిప్రజెంటెడ్ ఇండియా ఇన్ అన్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ బట్ హీ కేమ్ బ్యాక్ విత్ అ గోల్డ్ మెడల్. సో వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్. ఈరోజు ఇంటర్నేషనల్ ఫిజిక్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ మెహుర్ ద్వారా సాధించి నారాయణ గ్రూప్ మళ్ళీ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎట్లా నెంబర్ 1 అని రుజువు చేసుకుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికే ఈరోజు అసెంబ్లీ అయ్యాం. ఒలింపియాడ్ ఎగ్జామ్స్ అంటే స్పెషలైజ్డ్గా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆర్గనైజ్ అవుతాయండి. దీనిలో మల్టిపుల్ లెవెల్స్ ఉంటాయి. ఈరోజు ఫిజిక్స్ ఒలింపియాడ్ తీసుకుంటే 4 levels ఉన్నాయి, నేషనల్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లెవెల్. దీనిలో బోత్ థిరిటికల్ యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్ టెస్టింగ్ అన్నది జరుగుతుంది. స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ పార్టిసిపేట్ ఇన్ ఇట్. అట్లాంటిది ఈరోజు ఇండియాకి గోల్డ్ మెడల్ అన్నది మెహూర్ అనే స్టూడెంట్ ద్వారా నారాయణ గ్రూప్ సాధించింది. మెహూర్ హ్యాస్ బీన్ స్టడీయింగ్ విత్ అస్ సిన్స్ 2 years నౌ ఇంటర్మీడియట్లో అండ్ తన జేఈ ఆల్సో హీ హ్యాస్ బ్యాగ్డ్ ఆల్ ఇండియా 25th ర్యాంక్. అలాగే ఈవెన్ లాస్ట్ ఇయర్ కూడా ఆస్ట్రానమీలో హీ హ్యాస్ వన్ గోల్డ్ medal. This is the kind of thing that I will tell my children that I had done this. So to be in this moment, to be enjoying this moment, to be able to represent India, to be able to hold the Indian flag in front of every country with a gold medal in hand was
unreal experience. Yeah, I mean the Narayana group has really helped me a lot. It was the main reason for all of my achievements. The teachers were absolutely amazing. They were really good at solving doubts. They are the best that I've seen, and the analysis and all, they really helped me a lot with everything. అక్రమంగా తరలిస్తున్న గంజాయిని సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీసులు. గాజుల చాట్న గంజాయిని తరలించే ప్రయత్నం చేసినట్లు గుర్తించారు. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని తరలిస్తున్న 6గురిని రాజేంద్రనగర్ జోన్ ఎస్ఓటీ పోలీసులు, అత్తాపూర్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 22 లక్షల విలువ చేసే 110 కేజీల గాంజాతో పాటు 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వెళ్ళాల్సి ఉంది. సో దీంట్లో మనకు ముఖ్యంగా మన కస్టడీలో దాదాపు ఏమన్నప్పుడు మన కస్టడీలో లేడు కృణాల్ దాస్ అని, తర్వాత విజయ్, ప్రదీప్, సత్యనారాయణ, సావిత్ర, కృణాల్ దాదా అనే రోజు మన కస్టడీలో ఉన్నారు. అంటే A2 to A7 మన కస్టడీలో ఉన్నారు. మిగిలినటువంటి ప్రదీప్ సోలక్కి మరియు బాబు ఆవర్కర్ అని, బాలు ఆవర్కర్ అని వీళ్ళిద్దరు మాత్రం అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఈ A1 ఎవరైతే ఉన్నారో బరంపూర్కి చెందినటువంటి కృణాల్ దాస్. సో టోటల్గా వీళ్ళ దగ్గర నుంచి మనకు 2 కేజెస్ ఈచ్ 55 ప్యాకెట్స్ సీజ్ చేయడం జరిగింది గాంజా. ఈ 55 వర్త్ ఆఫ్ రఫ్గా మనకు మొబైల్ స్టాండ్ 22 lakhs వర్త్ ఉంటుంది. వీళ్ళు అక్కడ 5,000 రూపాయలకి అట్లా కొనుక్కొని 5,500కు ఇక్కడ 20,000, 25,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు మహారాష్ట్ర వీడికి తీసుకోవాలి. ఇందులో జాల్నా వాళ్ళు ఉన్నారు, లాతూర్ వాళ్ళు ఉన్నారు, మరియు వీడికి సంబంధించినటువంటి పర్బనీ ఏరియాకు ఉన్నారు. ఫేక్ ఏసీబీ అధికారిని శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు జయకృష్ణ దగ్గర నుంచి భారీ మొత్తంలో నగదు, 8 సెల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులతో పాటు 3 ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ప్రభుత్వ ఉద్యోగుల్ని బెదిరించి దాదాపు ₹1 కోటి పైగా వసూలు చేసినట్లు గుర్తించారు. నిందితుడు జయకృష్ణ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించినట్లు శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టేషన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.